హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్కి స్వాగతం. ఇక ముందుగా మన వ్యూవర్స్ అందరికీ కూడా ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ హ్యాపీ టీచర్స్ డే విష్ చేస్తున్నాం. సో మనకి మార్కెట్ ఈజ్ ఎ బెస్ట్ టీచర్. ఆఫ్ కోర్స్ మనకి రియల్ లైఫ్ లో మెంటర్స్ కూడా చాలా మంది ఉంటారు. అండ్ ఎవరి దగ్గర అయితే మనం నేర్చుకున్నామో వాళ్ళందరూ కూడా మనం టీచర్స్ గా భావిస్తాం, గురువులుగా ఆరాధిస్తాం. అండ్ ఆఫ్ కోర్స్ బుక్స్ అండ్ యూట్యూబ్స్ లో కూడా నేర్చుకునే కూడా వాళ్ళని కూడా మనం ఒక గురువు లాగే ట్రీట్ చేస్తాం. బట్ మనందరికీ ఏంటంటే మార్కెట్ ఈస్ ద బిగ్గెస్ట్ గురువు ఫర్ అస్. సో ప్రాబ్లీ మనందరం ఏదైతే మార్కెట్ లో పార్టిసిపేట్ చేస్తుంటామో మనకి చాలా టీచ్ చేస్తుంది మార్కెట్. సో క్లియర్ గా మనం స్టూడెంట్స్ ఆఫ్ ద మార్కెట్ అని చెప్పుకోవాలి. రీజన్ ఏంటి అంటే కనుక పేషెంట్ ట్రేడర్స్ అండ్ డిసిప్లిన్ ట్రేడర్స్ కి మార్కెట్ రివార్డ్ చేస్తుంది. అదేవిధంగా గ్రీడ్ అండ్ ఫియర్ఫుల్ ట్రేడర్స్ ఎవరైతే భయం అండ్ ఆశ ఎక్కువ ఉంటుందో వాళ్ళని పనిష్ చేస్తుంది మార్కెట్. సో ఈ నేపథ్యంలో మనందరం కూడా స్టూడెంట్స్ ఆఫ్ ద మార్కెట్ లాగే ఉండాలి. మనకి ఎక్కువ తెలుసు అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. గత 20-25 ఏళ్ళ నుంచి మేము చార్ట్స్ చూసి బేసికలీ ట్రేడింగ్ చేస్తున్నా కూడా ఈ రోజు కూడా కొత్త నేర్చుకుంటూనే ఉంటాం. అండ్ రానున్న రోజులు కూడా నేర్చుకుంటూనే ఉంటాం. అండ్ ఈరోజు మార్కెట్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ నిఫ్టీ ఒక 50-60 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ అది సస్టైన్ కాలేకపోయింది. సో ఇవాళ జరిగింది ఏంటి అంటే కనుక నిన్నటి గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో 25,235 అది ఆల్మోస్ట్ ఫిల్ చేయటం చూసాం. ఈరోజు 25,275 హై రావటం చూసాం అండ్ 25,127 లో అండ్ క్లోజింగ్ 25,144. సో 60-65 పాయింట్స్ అప్ ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ కింద క్లోజ్ అవటం చూసాం. వెరాజ్ ఐటీ అండ్ ప్రాబబ్లీ బ్యాంక్ స్పేస్ ఎక్కడ సెల్ ఆఫ్ అనేది గురి కాలేదు. సో ఏది ట్రాక్ చేసింది నిఫ్టీని అని చూస్తే కనుక ప్రాబ్లీ రిలయన్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఎప్పుడైతే వారు 1:1 బోనస్ అనౌన్స్ చేశారో ప్రాబ్లీ అదొక సెల్ ఆఫ్ కి గురి అవటం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఆ స్టాక్ అబౌట్ 20-25 రూపీస్ కరెక్ట్ అయింది. అండ్ బిగ్గెస్ట్ లూజర్ గా ఆల్మోస్ట్ చెప్పుకోవచ్చు, సెకండ్ బిగ్గెస్ట్ లూజర్ గా 1.2% కరెక్ట్ అవటం చూసాం. ఇక ఫార్మాలో ఈరోజు కొంచెం సెల్ ఆఫ్ రావటం చూసాం. డిఫెన్సివ్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ ఆల్మోస్ట్ అంటూ ఉంటాం మనం. సిప్లా లాంటి స్టాక్, సన్ టీవీ లాంటి స్టాక్స్ లో అండ్ సన్ ఫార్మా లాంటి స్టాక్స్ అండ్ అగైన్ అదర్ స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డి కానీ బ్రిటానియా కానీ లేదంటే ఎఫ్ఎంసీజీ స్పేస్ లో నెస్లే ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% కూడా క్రాక్ అవుట్ ఉంది. ఇక ఆటో స్పేస్ లో కొన్ని స్టాక్స్ డౌన్ రియాక్ట్ అయినాయి. టాటా మోటార్స్ అండ్ ఎంఎండ్ఎం లాంటి స్టాక్స్ మోర్ దెన్ 1%. అఫ్ కోర్స్ అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఆటోలో హీరో మోటార్ లాంటివి స్వల్పంగా రికవరీ కూడా రావటం చూసాం. అండ్ గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక బిగ్గెస్ట్ గెయినర్ మనకి ఈరోజు టైటాన్ కనపడింది. మేబీ ఇండెక్స్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు ఆర్ ఒక ఫండ్ ఏదని కొని ఉండొచ్చు. ఎందుకంటే వాల్యూమ్ కూడా ఈరోజు ఒక మంచి వాల్యూమ్ జరగటం చూసాం. సో ఇన్ఫాక్ట్ బ్రేక్అవుట్ కూడా అని చెప్పొచ్చు. డైలీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఎందుకంటే 3658 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. అది ఈరోజు అది నుంచి 36,720 దగ్గర క్లోజ్ అవటం చూసాం. అండ్ వాల్యూమ్ కూడా చూస్తే యావరేజ్ వాల్యూమ్ దీన్ని 5 to 8 lakhs పర్ డే ఉండేది. ఈరోజు 35 lakhs దాకా కూడా వాల్యూమ్ జరిగింది. ఐదర్ ఫండ్ బయింగ్ అయి ఉండొచ్చు లేదంటే సమ్ మేబీ ఇండెక్స్ మేనేజ్మెంట్ కోసం సంబడి మైట్ హావ్ పుల్డ్ బ్యాక్ అని అనొచ్చు. ఇక ఐటీ ఇందాకే అనుకున్నట్టు అది కొద్దిగా థమ్స్అప్ ఇచ్చింది ఈరోజు మార్కెట్ కి. స్టాక్స్ లైక్ ఎల్టీఎం ఎంట్రీ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ లాంటివి, హెచ్సిఎల్ టెక్ లాంటివి పెరిగాయి. అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈ రోజు కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ బీపీసీఎల్ అండ్ ఆల్. అండ్ మెటల్స్ లో కొద్దిగా స్వల్ప రికవరీ రావటం చూసాం. అబౌట్ 0.5% దాకా రికవరీ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇట్ మూవ్ నోవేర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 3rd సెప్టెంబర్ రోజు ఏదైతే బార్ ఫామ్ అయిందో అది ఇన్సైడ్ బారే కొనసాగుతుంది. నిన్న లో చూసినా కూడా అదే అండ్ ఈ రోజు లో చూసినా కూడా ఆల్మోస్ట్ ఇన్సైడ్ బారే అండ్ హై కూడా బ్రీచ్ కాలేకపోతుంది. విచ్ ఈస్ 51,750 అండ్ 51,240. సో ఈ 500 పాయింట్స్ టైట్ రేంజ్ లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవటం చూస్తున్నాం. మనకు 150-200 పాయింట్స్ పైన ఓపెన్ అయినప్పటికీ స్వల్పంగా 58-60 పాయింట్స్ గెయిన్ లో మనకి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుతుంది విషయం. అగైన్ సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ చేంజ్ అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీకి మనం చూస్తే కనుక ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ ఇప్పుడు 51,131 దగ్గర ఉంది. మేబీ అదొక సపోర్ట్ పాయింట్ గా చూస్ చేసుకోవచ్చు. బట్ బ్రేక్అవుట్ రావాలంటే 51,877 పైన క్రాస్ అవుతుంది. మళ్ళీ ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ నిఫ్టీలో కూడా నథింగ్ హ్యాస్ చేంజ్ అని చెప్పొచ్చు. సో 24,000 ఏదైతే 24,904 అనేది ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్. సో అది కట్ అవుతేనే థ్రెట్ ఉంది. అదర్వైజ్ బై టిప్స్ కానీ మనం నిఫ్టీని పరిగణిస్తాం. అండ్ ఆఫ్ కోర్స్ రెసిస్టెన్స్ మన దగ్గర తెలిసిందే 25,333 ఏదైతే ఆల్ టైమ్ అయిందో అది బ్రీచ్ అవుతే ఒక 350 పాయింట్స్ 25,600 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఏవైతే పెరిగాయో మనం చూస్తే కనుక బిగ్గెస్ట్ గెయినర్స్ గా ఈరోజు చూస్తే ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి.
సో యూ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఆల్మోస్ట్ 2% ప్లస్ గెయిన్ అయ్యాయి. అండ్ అదర్ నేమ్స్ లైక్ ఫెడరల్, ఐడిఎఫ్సి, యాక్సిస్ ఇవన్నీ కూడా బిలో 1% కూడా పెరగటం చూసాం. సో వీక్ అయిన స్టాక్స్ లో ఓన్లీ 3 బ్యాంక్స్ వీక్ అయినాయి, అది కూడా బిలో 1% ఉంది. ఇండస్ ఇండ్ 0.5% క్రాక్ అవుట్ చేసాం. అదేవిధంగా కోటక్ అండ్ ఐసిఐసిఐ స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుట్ చేసాం. ఇక ఎఫ్ఎండో స్పేస్ లో నథింగ్ మచ్ యాక్షన్ అయితే ఎక్కడ కనపడలేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ సెక్టర్, ఇట్స్ ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ఆ స్టాక్సే ఐ థింక్ కొద్దిగా అప్మూవ్ రావటం చేసాం. వచ్చిన వాటిల్లో ఆఫ్ కోర్స్ ఐటీ మిడ్ క్యాప్ లో కోఫోర్జ్ ఒకటి మల్టీ వీక్ హై అబోవ్ క్లోజ్ అవటం చేసాం. కొద్ది వాల్యూమ్ కూడా జరగటం చేసాం. ఇక న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే బ్రేక్అవుట్ వచ్చాయో బాష్ అండ్ పీబీఆర్ గా మనం చెప్పాలి, ఎందుకంటే ఈ రెండు స్టాక్స్ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం మల్టీ వీక్ హై దగ్గర. అండ్ అదర్ నేమ్స్ లైక్ చోలా కానీ, సింజన్ కానీ, ఇన్ఫాక్ట్ జిఎంఆర్ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా 3 to 5% పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ ఈరోజు గుజరాత్ గ్యాస్, ఎంజిఎల్, ఐఓసి ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ అవటం చేసాం. ఫార్మా మిక్స్ గా ట్రేడ్ అవటం చేసాం. ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్కా అండ్ లారస్ లాంటి పాజిటివ్ లో ఉంటే, అదర్ నేమ్స్ ఏవైతే కొన్ని వీక్ గా ట్రేడ్ అయ్యా వాటిల్లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ అరబిందో కానీ, లూపిన్ ఇలాంటి స్టాక్స్ లో కొద్దిగా నెగిటివిటీ అనేది రావటం చూసాం. అండ్ ప్రాబ్లీ అదర్ నేమ్స్ ఏవైతే పడ్డాయో వాటిలోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ రియాలిటీ కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది. గోద్రేజ్ అండ్ డిఎల్ఎఫ్ నెగటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. అదేవిధంగా డిఫెన్స్ స్పేస్ ఏదైతే లాస్ట్ 2 days గా ఒక మంచి ర్యాలీ వచ్చిందో అది ఫిజిల్ అవుట్ అవటం చూసాం. 50% ఆఫ్ ద గెయిన్స్ రిట్రేస్ అయ్యాయని చెప్పొచ్చు. స్టాక్స్ లైక్ డిక్సన్, హెచ్ఏఎల్ అండ్ బిఈఎల్. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో కొన్ని స్టాక్స్ వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. కెన్ బ్యాంక్, బిహెచ్ఎల్ అండ్ ఎస్బీఐ కార్డ్స్ లాంటి స్టాక్స్ లో. అండ్ క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ మనం ట్రాక్ చేసే స్టాక్స్ ఆర్ రెడార్ లో ఫ్రెష్ బ్రేక్అవుట్స్ అయితే ఎక్కడ లేవు అండ్ బిగ్ గెయిన్స్ అయితే ఎక్కడ లేవు. సో అబ్జర్వేషన్ ఏంటి అంటే కనుక స్టాక్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కరెక్ట్ అయ్యాయో వాటిల్లో ఒక వాల్యూమ్ తోటి కొన్ని స్టాక్స్ పెరగటం చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ మెషిన్ ఈరోజు అప్పర్ సర్క్యూట్ 10% లో లాక్ అవటం చేసాం. అండ్ మనందరికి తెలిసిందే ఈ స్టాక్ 465 నుంచి ఆల్మోస్ట్ 342, 120 రూపీస్ కరెక్ట్ అవటం చేసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు లో 353 అండ్ క్లోజింగ్ 387 హాఫ్ ఉంది. అండ్ వాల్యూమ్ కూడా అబౌట్ 18,000 to 20,000 పర్ డే అయ్యే స్టాక్ ఈ రోజు 1,76,000 కూడా అవటం చేసాం. సో ఆన్ అండ్ ఆఫ్ ఈ బిట్ అండ్ డౌన్ స్టాక్స్ లో బయింగ్ వస్తుందో అది నిలబడుతుందా లేదా అని చూడాలి. గుడ్ థింగ్ ఏంటంటే కనుక అబౌట్ 200 day మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది లోకేష్ మెషిన్. సో లాస్ట్ వీక్ కొద్దిగా వరి ఉండింది, బిలో 200 day మూవింగ్ యావరేజ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ స్పెలెక్ట్ కానీ, లేదంటే నౌకర్ కానీ, రికో ఆటో కానీ, గర్వారే హైటెక్ ఈ స్టాక్స్ అన్ని కూడా బిట్వీన్ 6 to 9% పెరిగాయి. ఇన్ఫాక్ట్ క్రాఫ్ట్స్ మ్యాన్, జూబ్లెంట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ 6 to 9% పెరిగాయి. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే లోస్ నుంచి పెరుగుతున్న స్టాక్. సో నథింగ్ బ్రేక్అవుట్, బట్ డెఫినెట్లీ ఇంకొంచెం కూడా అప్మూవ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. మేబీ ఇంకో 5% పెరిగితే కనుక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. అండ్ అదర్ నేమ్స్ ఏవైతే ఇక్కడ పడ్డాయో సేమ్ థింగ్, పబ్లిక్ డిఫెన్స్ స్టాక్స్ నుండి కొద్ది సెల్ ఆఫ్ రావడం చేసాం. మజ్గాన్ డాక్ కానీ, జిఆర్ఎస్సి కానీ, ఇదే షిప్పింగ్ కంపెనీస్ ఉన్నాయో వాటిల్లో 3 to 4% క్రాక్ అయ్యాయి. అండ్ కొన్ని స్టాక్స్ నేనైతే ఒక హ్యూజ్ మూవ్ రావటం, సిసిఎల్, కాంటినెంటల్ కాఫీ లాంటి స్టాక్స్ ఏవైతే నేను 18% పెరిగాయి, ఈరోజు స్వల్పంగా నష్టపోయి అబౌట్ 3 to 5% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. అండ్ అదర్ నేమ్స్ 6% దాకా క్రాక్ అవుట్ అని చూసాం సిసిఎల్. అండ్ ఇక్కడ కూడా రియాలిటీ స్టాక్స్ శోభా అండ్ ప్రెస్టేజ్ లాంటి స్టాక్స్ లో వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అయ్యాయి. ఇంకా అదర్ నేమ్స్ లో ఆయిల్, టెక్స్టైల్ కానీ, పీసీబీఎల్ కానీ, జాక్సన్ ఫార్మా, మిండా ఇండస్ట్రీస్ వీటన్నిటిలో కూడా ఎస్కేఎం ఇవన్నీ కూడా స్వల్పంగా వీక్ అవుట్ అని చూసాం. ఇక స్టాక్ టు వాచ్ లో ప్రాబ్లీ పేటిఎం ఒకటి చూస్ చేయొచ్చు, బికాస్ ఈ స్టాక్ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దీని చార్ట్ ప్యాటర్న్ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇది 630 రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ సపోర్ట్ పాయింట్ కూడా మనకి అరౌండ్ 600 దగ్గర కనపడుతుంది. ఆఫ్ కోర్స్ మనకి నిన్నటి లో పక్కన పెడితే కనుక దీని రేంజ్ అనేది 594 నుంచి 634 మధ్యలో ఎస్టాబ్లిష్ అవటం చూస్తున్నాం. సో ఒకసారి 634 దాటింది అంటే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ దీనికి అరౌండ్ 680 దగ్గరే ఉంటుంది. అంటే 50 రూపీస్ కూడా అప్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు అక్యూములేట్, ఎందుకంటే ప్రాబ్లీ రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది. సో కరెంట్ క్లోజింగ్ 620 దగ్గర ఉంది. 622 మేబీ 600 ఒకటి ఈ 20 రూపీస్ టిప్ లో వన్ షుడ్ ట్రై టు బై అండ్ ప్రాబ్లీ ఫర్ టార్గెట్ ఆఫ్ 680 అనొచ్చు. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి ఈ స్టాక్ అంటే ఐ థింక్ 580 కింద కంపల్సరీ స్టాప్ లాస్ ఉండాలి. ఒకవేళ మనకి యావరేజ్ 610 అయినా కూడా 30 రూపీస్ స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ప్రాబ్లీ 70 రూపీస్ 1:2.5 రిస్క్ టు రివార్డ్ ఉంది కాబట్టి పేటిఎం గురించి చెప్పడం జరిగింది.
ఇక అదర్వైజ్ మార్కెట్ ఇంకా కన్సాలిడేషన్ లోనే కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. రేపు వీక్లీ చార్ట్స్ ఎలా క్లోజ్ అయితే చూడాలి. ఎందుకంటే లాస్ట్ 4 వీక్స్ గా గ్రీన్ బార్స్ రావటం చూసాం. అండ్ ఈ వారం ఆల్రెడీ రెడ్ బార్ రావటం చూసాం. ఇన్ కేస్ రేపు క్లోజింగ్ కనుక అరౌండ్ 25,080 కింద క్లోజ్ అయితే మేబీ నెక్స్ట్ వీక్ కూడా కొద్దిగా కరెక్షన్ సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్టేజ్ లో కూడా స్టాక్ సెలెక్షన్ ఇస్ వెరీ క్రూషియల్. అండ్ ఆల్వేస్ చెప్తాం మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ ఉన్న వాళ్ళు 20-day అండ్ 50-day అబ్జర్వ్ చేయాలి. అండ్ లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు 200-day మూవింగ్ యావరేజ్ ని అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేస్ ఆ యావరేజెస్ బిలో ఉంటే కనుక మీ టైం ఫ్రేమ్ ని బట్టి షుడ్ అవాయిడ్. అండ్ వాటి పై నుండి స్టాప్ లాస్ కి నియర్ బై ఉంటే కనుక ఆ స్టాక్ లోని ట్రేడింగ్ పొజిషన్స్ కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ కానీ బెట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ ట్రేడింగ్ పొజిషన్స్ కి స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే మార్కెట్ నియర్ టు టాప్ లో ఉంది కాబట్టి వొలటాలిటీ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.